హలో అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి చాలా బాగా చేసుకున్నామండి. చక్కగా అన్ని పిండి వంటలు వండాము. దేవుడికి ఇష్టమైనవన్నీ చక్కగా బాగా జరిగింది. పూజ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మట్టి వినాయకుని కూడా తెచ్చుకున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత బుక్స్కి బొట్లు పెడుతున్నారు ఇద్దరు కూర్చొని, మా హస్బెండ్ మా చిన్నోడు. స్కూల్స్కి ఆఫీస్కి సెలవు లేదండి, ఆఫీస్కి అయితే ఆయన సెలవు పెట్టాడు. చిన్నోడు ఎగ్జామ్ ఉందని చెప్పి స్కూల్ తర్వాత వచ్చి ఈ పని చేస్తున్నాడు అనమాట. గణేష్ చతుర్థికి ఇక్కడ పబ్లిక్ హాలిడే ఉండదు, ఎందుకంటే 70% మంది ఇక్కడ విఘ్నేశ్వరుడు పండుగ చేసుకోరు. వినాయకుడి నిమజ్జనం చేయడానికి గంగానదికి వెళ్తున్నాం. మన దగ్గర వినాయకుడి నిమజ్జనం అంటే ఇసుకేసినా సరే రాళ్ళని అంత జనం ఉంటారు. ఇక్కడ వాతావరణం చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంత తక్కువ మంది మన పండగని చేసుకుంటారో. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అంటూ అడుగడుగు వేసుకుంటూ గంగానదిలో వినాయకుడి నిమజ్జనం ఇద్దరూ కలిసి చేశారు. వినాయకుడు నిమజ్జనం తర్వాత హరిద్వార్లో ఉన్న అతిపెద్ద వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.